విజయ గణపతి బ్రాహ్మణ సంఘ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. రమణపేట పంచాయతీ పరిధిలోని రాయుడుపాలెనందు బ్రాహ్మణ భవన్లో శ్రీ విజయ గణపతి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వేద పండితులు శ్రీ సతీష్ శర్మ శ్రీ విశ్వవసు నామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు, మహిళలు, పెద్దలు హాజరయ్యారు. అనంతరం వేద పండితులతో వేద స్వస్తి కార్యక్రమం అందరికీ ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు డికే వరప్రసాద్, సెక్రటరీ సిహెచ్ఎస్వి రమణమూర్తి, ఏ కుచేలరావు, శివప్రసాద్, జి సూర్యభాస్కర్ రావు, టి సుబ్బారావు, జీవీఎస్ఎన్ మూర్తి, కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరంలో అందరికీ అన్ని విధాల శుభాలు, ఆరోగ్యం, సంతోషం కలగాలని ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా రమణమూర్తి, సెక్రటరీగా డికే వరప్రసాద్, కోశాధికారిగా ఎస్ వెంకటరత్నం, మిగిలిన సభ్యులను ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పివిడి దుర్గాప్రసాద్, శాస్త్రి, శర్మ, గౌరీశంకర్, గవర్రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉగాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు అత్యధిక సంఖ్యలో రావడం జరిగింది. వారందరికీ కూడా నూతన సంవత్సరం విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రతి కుటుంబం కూడా ఈ సంవత్సరంలో ఆయురారోగ్యంతో, ఐశ్వర్యాలతో ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి పదంలో ముందడుగు వేయాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే మేము నిర్వహించే ఏ కార్యక్రమమైనా సభ్యులందరూ కూడా సహకరించి కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముందు కూడా ఈ సంఘ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించేదానికి మీ ప్రోత్సాహం, మీ సహకారం ఎల్లప్పుడూ మేము కోరుకుంటూ ధన్యవాదాలు. ఆధ్వర్యంలో మనకి స్థలం ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మనం సభ్యుల దాతల యొక్క విరాళాలతోటి, ప్రభుత్వ నిధులతోటి మనం ఈ భవనాన్ని నిర్మించుకున్నాం. ఇంతవరకు స్టేట్లో ఆనాటికి 5 ఏళ్ల క్రితం స్టేట్లో ఏ సంఘానికి కూడా సొంత భవనం అనేది లేదు. ఒక మారుమూల ప్రాంతంలో రాయుడుపాలెంలో మనమే ఆ ఘనత సాధించాం. అది కేవలం మన సభ్యుల కృషి, కమిటీ సభ్యుల కృషి, మన సంఘ సభ్యులు అందరూ కూడా అందించినటువంటి సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం జరిగింది. అంతేకాకుండా టైము తక్కువ అవడం వల్ల చాలా విషయాలు చెప్పలేకపోతున్నాము. ముఖ్యంగా మన రాయుడుపాలెంలో మన కుచేలరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి శివాలయం మనం కుచేలరావు గారు శాస్త్రోక్తంగా చక్కగా ప్రతిష్ఠ చేసి నిర్మించడం జరిగింది. ఏ కార్యక్రమం జరిగినా కూడా మన బ్రాహ్మిన్స్ పార్టిసిపేషన్ అక్కడ ఎక్కువ ఉండట్లేదు. తప్పనిసరిగా మనకు అందుబాటులో ఉన్న శివాలయానికి మనం వెళ్ళి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని, మన శాయశక్తులు, మన కృషి కూడా మనం అక్కడ అందిస్తే బాగుంటుందని చెప్పేసి కుచేలరావు గారికి మనం అందరూ కూడా వెనకాల నిలబడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.